అంటే అంత అట్మోస్ట్ కేర్ ఆయన హీ హెస్ టేకెన్. హీ వాంట్స్ టు డెలివర్ ది బెస్ట్ గవర్నెన్స్. ఈ దఫా ఎటువంటి అదేంటి చిన్నపాటి మార్కులు కూడా అంటకూడదు, ది బెస్ట్ అవుట్ ది బెస్ట్ ఇద్దామని ఆయన భావించారు. కాబట్టి కోటరి తోకలు చాలా బలంగా కత్తిరించారు కిరణ్ గారు. సార్ ఇప్పుడు మనకి నిన్న మంత్రివర్గం కూర్పు అలాగే శాఖల కేటాయింపు చూస్తే డెఫినెట్ గా ఇది రాష్ట్ర ప్రజలకి అలాగే మిత్రపక్ష కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో ఉన్న అభ్యర్థులకి నిజంగా ఇది అంటే ఒక మంచి టీం, అంటే CBN 440 టీం లాగా కనిపిస్తుందండి. ఎందుకంటే మీకు పాత తరం కొత్త తరం నాయకుల కలయిక, అలానే సీనియర్లని ఆల్మోస్ట్ 7 to 8% ని పక్కన పెట్టడం కాదండి, వాళ్ళ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి. అలానే కొత్త టీం అంటే ఫ్రెషర్స్ ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, లేదంటే వంగలపూడి అనిత గారు, ఇలా కొత్త టీం పయ్యవల కేశవ్, ఇదంతా లోకేష్ మార్క్ అంటం కన్నా ఒక టీం. ఎందుకంటే ఏదన్నా మనకి సక్సెస్ అవ్వాలంటే కూడా తప్పులేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు పాత నీరైనా కొత్త నీరు రావద్దా పార్టీలో? డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ కోసం చేసినా గవర్నమెంట్ కోసం చేసినా కూడా ది బెస్టే చేశారు. అందులో ఇద్దరు తండ్రి కూడా బెస్టే చేశారు చెప్పాలి. ఇప్పుడు సీనియర్స్ గా చెప్పుకునే వాళ్ళందరూ ఆల్మోస్ట్ 40 years బ్యాక్ దేవర్ యంగ్ అండి. అంటే 25 years లో వాళ్ళు యంగ్స్టర్స్ గా ఉండి ఆ రోజు సీనియర్స్ పక్కన పెట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఈ రోజు కూడా అంటే ఏదో ఒక సాహసం చేయకపోతే డెఫినెట్ గా ఇప్పుడున్న రాష్ట్రాన్ని పాలన గాడిలో పెట్టాలి అంటే డెఫినెట్ గా కొత్త టీం పనిచేయాలి. అలానే చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటిన మరకలు, ఎందుకంటే మొన్న చూస్తే ఐఏఎస్లు వాళ్ళు చేసిన వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డికి చూస్తే మొన్న కలవడానికి వచ్చిన వాళ్ళ ఐఏఎస్లు కానివ్వండి, వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు సుత్తిమెత్తగా చురకలాంటి ఇచ్చి పక్కన పంపించటం, కనీసం బొకేలు కూడా తీసుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు వన్ సైడెడ్ గా జగన్మోహన్ రెడ్డికి పనిచేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉండటం, అలానే బీజేపీ కూడా కేంద్రం నుండి సపోర్ట్ చేయటం, ముందు ఇంకా కొన్ని అంటే ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ రాజధానిని డెవలప్ చేయాలి. రాజధాని డెవలప్ చేయాలంటే అది ఒక రోజుతో అయ్యేది కాదు. ప్లస్ దానికి ఆల్మోస్ట్ ఫండింగ్ కూడా కావాల్సి ఉంది. అలానే కేంద్ర సహకారంతో ముందుకెళ్ళాలి ఆయన. అలానే ఎందుకంటే ఫస్ట్ అండి ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ రాజధాని ఉండాలండి. ఆ రాజధాని మీద ఫస్ట్ 1 year 1.5 year 2 years ఫోకస్ పెడితే డెఫినెట్ గా ముందు, ఎందుకంటే ఒక మనిషి మానవుడికి గుండెగా ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని, అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ మినిమం చిన్న పాయింట్ ఎందుకు మిస్ అయ్యాడో అర్థం కాలేదండి. అసలు రాజధాని లేకుండా తను ఏం చేద్దాం అనుకున్నాడు రాష్ట్రాన్ని, అంటే ఎలా డెవలప్ చేయాలనుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. డెవలప్మెంట్ అనేది కక్ష సాధింపుల విషయంలో మీ వైఖరి ఏంటండి? అంటే పార్టీ వైఖరి ఏంటి, ప్రభుత్వం వైఖరి ఏంటి? సార్ కక్ష సాధింపు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా మాకు వ్యక్తిగత కక్షలు ఉండవండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరుండరు. కాకపోతే ఇక్కడ మాత్రం చట్టాన్ని తన పరిధిలో తీసుకున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. ఎందుకు పదే అంటున్నాం అంటే వాళ్ళ పరిధి దాటి, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ప్రజాసేవ చేయటానికి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయితే అక్కడ ప్రజాసేవను పక్కన పెట్టి ఒక వ్యక్తి పూజ, అంటే జగన్మోహన్ రెడ్డి అడుగులకి మడుగులు అద్దడానికి మాత్రమే వీళ్ళు ఐఏఎస్లు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్ రూల్స్ అతిక్రమించి జగన్ సేవలో ఉన్నారు కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నాం. అట్లా అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సేవలో, అంటే ఒక వ్యక్తి సేవలో మునిగిపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటంలో ఐఏఎస్లు కూడా పాత్ర ఉందండి. ఎందుకంటే వాళ్ళు అంటే ఒక వ్యక్తి పూజకి, అంటే ఇక్కడ మీరు చూడాల్సింది R5 అండి. R5 అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డికి గతంలో ఓట్లు వేసినప్పుడు 51% వేసింది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇలా వాళ్ళు ఉన్న ఓటర్స్ అంతా
వాళ్ళ సామాజిక వర్గం ఎంత ఉంది, ఈ రోజున మంత్రివర్గం, గతంలో మంత్రివర్గం ఎంత ఉంది, ఎలానే ఉన్నతమైన పదవుల్లో ఎంతమంది ఉన్నారు అని చూస్తే నేను గత డిబేట్ లో చెప్పాను, 750 మంది తన సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చాడు. ఈ రోజున R5 అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, R5 లో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని రాష్ట్రాన్ని దాచుకోవటం, ఐఏఎస్ కూడా ఈ 6 R5 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందిని కేటాయించటం, పెద్దిరెడ్డికి కొంతమంది ఐఏఎస్ నింద మీ మీద కూడా ఉంది ఒకసారి, అందుకని ఈసారి జాగ్రత్త పడతారు అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ టైం సీఎంఓలో చూడండి, ఈసారి ఆ తప్పు చేయకుండా చంద్రబాబు గారు జాగ్రత్త పడ్డారు. ఏంటి, ముద్దాడ రవిచంద్ర గారిని తీసుకొచ్చారు. ఇంతకు ముందులాగా కోటరీ అని చెప్పి బలంగా పేరు పడ్డవాళ్ళని ఎవరి దగ్గర చేరనే ఇలా. ఇది నిజంగా వైస్ డెసిషన్. సీఎంని పూర్తి స్థాయిలో ఆయన అడుగు పెట్టక ముందే ప్రక్షాళన చేశారు. ఇది వెల్కమింగ్ డెసిషన్. సీఎంఓ చేశారు, అలానే తిరుపతిని కూడా ప్రక్షాళన చేయబోతున్నారు. శ్యామలరావు గారిని ఈవోగా వేశారు, మా ధర్మారెడ్డిని తప్పించి శ్యామలరావు గారిని ఈవోగా వేశారు. మొదలైంది ప్రక్షాళన, మొదలైంది. అలానే ఎండోమెంట్ కూడా ఆనవ రామనారాయణ రెడ్డి గారికి ఒక సీనియర్ చౌదరి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు చౌదరి గారు. అలానే మైనింగ్ శాఖను కూడా కొల్లు రవీంద్ర గారికి ఇవ్వటం, కొల్లు రవీంద్ర గారి గతంలో ఎటువంటి అవినీతి మరక లేకపోవటం, అలా తీరా చూస్తే వాళ్ళ ఉన్న నిజాయితీకి, నిజాయితీకి పట్టం కట్టారండి. డెఫినెట్ గా ఇది మాత్రం, ఇది నిజంగా రాష్ట్రానికి శుభ పరిణామం, శుభసూచకం. అలానే ఇక ముందు సవాళ్ళు అంటారా, ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలని అమలు చేయాలి అంటే రాష్ట్ర ఖజానా ఆల్రెడీ 14 లక్షల కోట్ల అప్పులో కొట్టుమిట్టాడుతుంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తారు అనేది చంద్రబాబు నాయుడు పెద్ద సవాలే. పయ్యావుల కేశవ గారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు చాలా జ్యుడిషియస్ గా ప్రతి అంశం మీద కూడా స్పష్టంగా మాట్లాడేవారు, హోంవర్క్ చేసుకుని వచ్చేవారు. అప్పట్లో ఆయన అక్కడ అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి తెలుసు ఆయన ఎంత హోంవర్క్ చేసుకుంటారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, శాఖల కేటాయింపుతో పాటు కోటరీ కూరలు కూడా పీకేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారంటే చంద్రబాబు గారు ఒక 4th టైం సీఎం అయిన తర్వాత 3 దఫాల్లో జరిగిన తప్పిదాలు, పొరపాట్లు ఏంటవి ఆయనగా సమీక్షించుకున్నారు. ఈసారి ఎవరిని ఇన్వాల్వ్ చేయాల, ఆయన ఎవరన్నా చెప్పినా విన్నారు. నిర్ణయం మాత్రం ఆయన తీసుకొని సీఎంఓని ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్ర గారిని పెట్టుకున్నది. ఆయన కూడా మీ జిల్లా నర్సనపేట అనుకుంటాను, శ్రీకాకుళం జిల్లా. సో ఎంత వైస్ డెసిషన్, మంచి పేరుంది. ఆయన సెక్రటరీ ఫైనాన్స్ ఉండేవారు అప్పట్లో. సరే, ఈ మధ్యకాలంలో ఆయనకు వేరే బాధ్యతలు చెప్పారు, మళ్ళీ ఆయన తీసుకోవటం. వెనకటికి కోటరీ అని పేరు పెట్టే వాళ్ళు ఎవరిని కూడా ఈసారి దగ్గరికి చేరనేలా. అంటే ఇంకా వస్తారులేండి, నిదానంగా వస్తారు, అయినా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నాను. మీరేమంటారు?